ముందు తీసుకోవాలి అమ్మగారే అర్జున్ ఏమై రావంటే సీర నచ్చిపోయినాక నడవాలి నడవాలి దండం పెట్టుకు నడవాలి 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 స్వామివారి బ్రహ్మోత్సవ సందర్భంగా భక్తులకు అత్యధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. వారికి కావాల్సిన సదుపాయాలు ఎలాంటి లోటుపాట్లు ఏర్పాటు చేయలేదు. రథం ఈరోజు సాయంత్రం 4:30కు అత్యంత వైభవంగా జరుగుతుంది. అందుకు కూడా లక్షలాది మందులు తండోపతండాలుగా స్వామివారి దర్శనం ఇచ్చేది. శ్రీశాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయం బ్రహ్మోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. కన్నుల పండుగగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ కూడా ఆ దేవదేవుని దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. ఈ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఈ యొక్క 11 రోజులు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ యొక్క మొత్తం సేవలన్నీ కూడా తిరుపతి ఉన్నటువంటి దేవస్థానం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయం సిరిసిల్ల. ఇందులో ముఖ్యంగా పొన్న సేవ కానీ రథోత్సవం కానీ ఎన్నో లక్షల మంది ఇక్కడ వేంచేసి ఇక్కడ దేవదేవుని తరించుకొని వెళ్తూ ఉంటారు. రథోత్సవం దాదాపు తెలంగాణలో అతిపెద్దదైనటువంటి రథోత్సవం. రథంపై శ్రీవారు ప్రొద్దున 4 గంటల నుంచి సాయంత్రం వరకు దర్శనమిచ్చి పురవీధులలో 4 గంటలకు ఈ పురవీధుల్లో మాడవీధులలో ఊరేగుతూ ఉంటారు. దీనికి వేల మంది జనం వచ్చి తరించుస్తూ ఉంటారు. ఈ యొక్క రథోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకందరూ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఇక్కడ ఎండమెంట్ వారికి తగినటువంటి వసతులు తాగునీరు కానీ ఇతరత్ర వసతులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ భక్తులకందరూ కూడా వసతులు కల్పించేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. వారికి ధన్యవాదాలు. అలాగే ఈ రథోత్సవానికి ఇచ్చేసినటువంటి భక్తజనం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్నం పెడుతున్నాడు 2 ఫోటోలు ఇలా లేను ఎంతమంది కిరణ్ గారు మొత్తం బందోబస్తు వచ్చినట్టు
తర్వాత ఫోటో తర్వాత అది ఇయ్యకు ఇంత అవుతారు మరి మిస్ కాల్ ఇచ్చాడు మెల్లగా తాగుతారని మంచిదన్న దేవుని చూస్తూ నడవాలి. చూసినావా? ఎంతసేపు అండి మీరు? గోవిందా దేవుని చూడు మాకు గడ్డ కాకపోయి నడవాలి. దేవుణ్ణి చూస్తూ రావాలి. దేవుడు జరగాలి. ఇక్కడ ఇక్కడ అక్కడ దిగరాదు నిలవాడు